నమస్కారం. నేను శోభ స్ఫూర్తికి మీ అందరికీ స్వాగతం. మన జీవితాన్ని మార్చడానికి ప్రతిసారి పెద్ద సంఘటన జరగాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న మార్పు మన జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది. అలాంటి ఒక ఆలోచన నా జీవితాన్ని కూడా మార్చింది. అదేంటో ఈరోజు మీతో మనస్ఫూర్తిగా పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆ ఆలోచన ఏమిటి? ఒకప్పుడు నేను కూడా మనలో చాలామందిలాగే వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారు, నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు, పరిస్థితులు ఎందుకు నాకు అనుకూలంగా లేవు అని బయట జరిగే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. కానీ ఒకరోజు నాకు ఒక విషయం అర్థమయ్యింది. అందరినీ నేను మార్చలేను, కానీ నా ఆలోచన విధానాన్ని నేను మార్చుకోగలను. ఈ ఒక్క ఆలోచన నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. మన బాధకు అసలు కారణం ఏమిటి? మనకు జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి. కొంతమంది మనల్ని ప్రేమిస్తారు, కొంతమంది అర్థం చేసుకుంటారు, మరికొందరు మనల్ని బాధ పెట్టవచ్చు. కానీ ప్రతి ఒక్కరి ప్రవర్తనను మనము నియంత్రించలేము. అయితే మన చేతిలో ఉన్నదేమిటి? వాళ్ళు ఎలా ప్రవర్తించారు అనేది కాదు, దానికి నేను ఎలా స్పందించాలి అనేది. ఇది అర్థమైన తర్వాత మనసులో ఒక ప్రశాంతత మొదలవుతుంది. ఒక చిన్న కథ. ఒకరోజు ఒక గురువు తన శిష్యుడికి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారు. అందులో కొంచెం ఉప్పు వేసి తాగమన్నారు. శిష్యుడు తాగి, చాలా ఉప్పగా ఉంది గురువుగారు అన్నాడు. అదే పరిమాణంలో ఉప్పును గురువు ఒక పెద్ద సరస్సులో వేసి అక్కడి నీటిని తాగమన్నారు. ఎలా ఉంది అని అడిగారు గురువుగారు. అప్పుడు శిష్యుడు బాగుంది అన్నాడు. అప్పుడు గురువు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. బాధ అనే ఉప్పు జీవితంలో వస్తూనే ఉంటుంది, కానీ నీ మనసు చిన్న గ్లాసులా ఉంటుందా, విశాలమైన సరస్సులా ఉంటుందా అనేదే తేడా. నాకు ఈ భావన చాలా నచ్చుతుంది. మన సమస్యలను మాత్రమే చిన్నవి చేయాలని ప్రయత్నించడం కాదు, మన మనసును విశాలం చేసుకోవాలి. జీవితంలో నేను నేర్చుకున్న విషయం, మన గురించి ఎవరో ఏదో అన్నారని రోజంతా బాధపడితే వాళ్ళు అన్న మాట కొన్ని సెకండ్లలో ముగిసిపోయింది. కానీ దాన్ని మనసులో 10 సార్లు గుర్తు చేసుకొని మనల్ని మనమే బాధ పెట్టుకుంటున్నాము. అందుకే నేను ఒక చిన్న అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా బాధ కలిగినప్పుడు నాకు నేను అడుగుతాను, ఈ విషయం 1 సంవత్సరం తర్వాత కూడా నాకు ఇంత ముఖ్యంగా ఉంటుందా? సమాధానం లేదు. అయితే ఈరోజే దాని మీద నా ప్రశాంతతని ఎందుకు కోల్పోవాలి? ఈ వీడియో చూస్తున్న మీరందరూ ఈరోజు ఒక చిన్న పని చేయండి. ఒక కాగితం తీసుకోండి. మీ మనసును ఎక్కువగా బాధ పెడుతున్న ఒక విషయం రాయండి. దాని కింద 2 ప్రశ్నలు రాయండి. మొదటిది, దీన్ని నేను మార్చగలనా? రెండవది, మార్చలేకపోతే దీనిపై నా స్పందనను మార్చగలనా? మొదటి ప్రశ్నకు అవును అయితే చర్య తీసుకోండి. రెండో ప్రశ్నకు అవును అయితే మీ దృక్పథాన్ని మార్చడానికి ప్రయత్నించండి. సమస్య మీదే. మనసంతా పెట్టడం కంటే పరిష్కారం వైపు ఒక అడుగు వేయండి. ఇప్పుడు 1 నిమిషం మీకోసం కేటాయించండి. కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. మరొకసారి శ్వాస తీసుకుంటూ నేను ప్రశాంతతను స్వీకరిస్తున్నాను, శ్వాస వదులుతూ అనవసరమైన భారాన్ని వదిలేస్తున్నాను. మనసులో చెప్పుకోండి, నేను అందరినీ మార్చాల్సిన అవసరం లేదు, నేను నన్ను మార్చుకోగలను, నా ఆలోచనలను నేను ఎంచుకోగలను, నా ప్రశాంతతకు నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను ఆనందాన్ని ఎంచుకుంటున్నాను. నెమ్మదిగా కళ్ళు తెరవండి. జీవితంలో ప్రతి పరిస్థితి మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, ప్రతి మనిషి మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, ప్రతి కోరిక వెంటనే నెరవేరకపోవచ్చు. అయినా మనం ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవచ్చు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చాలంటే ముందు నా ఆలోచనను మార్చాలి.
ఈ ఒక్క ఆలోచన నా జీవితాన్ని చూసే విధానాన్ని మార్చింది. మీ జీవితాన్ని మార్చిన ఒక ఆలోచన ఏదైనా ఉంటే కామెంటులో తప్పకుండా పంచుకోండి. మీ అనుభవం మరొకరి జీవితానికి స్ఫూర్తి కావచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలతో మన జీవితాన్ని మరింత అందంగా మార్చుకుందాం. మీ జీవితానికి మీరే స్ఫూర్తి. ఇది మీ శోభా స్ఫూర్తి.